హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తాపత్రికలు రాసిన వార్తల వెనకన్న వాస్తవాలు, ఏ పేపరు ఏ ఎజెండాతోని వార్తలు రాసింది, ఆ వార్తలో నిజమెంత, అబద్ధం ఎంత, దానికి ప్రజలకు ఉపయోగమైంది అనే విషయాలపైన విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపరు రైతుల గురించి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావు మాట్లాడిన మాటల్ని హెడ్డింగ్ ఐటెమ్‌గా పెట్టినాయి. రైతు బంధు ఇంకెప్పుడు అనేది. ఈ రైతు బంధు ఇంకెప్పుడని హరీష్ రావు మాట్లాడిన మాట ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మాట్లాడుతారు రైతులు. ఒక హరీష్ రావు మాట్లాడిండు కాబట్టి ఆయన పొలిటికల్ పార్టీకి బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ కాబట్టి మాట్లాడిండని ప్రభుత్వం ఈజీగా తీసుకోవద్దు. ప్రభుత్వం తీసుకోవాల్సింది అది హరీష్ రావు నోట్లో నుంచి వచ్చిన మాట కాదు. అది ప్రజల మాట అని మాట్లాడాలి. అది అట్లా తీసుకోవాలి. తీసుకుంటే సమస్య పరిష్కారం అయింది. ఇంకెప్పుడు రైతు బంధు అని ఆయన నిన్న ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ, మీ విలాసాలకు నిధులు ఎక్కడివి? అన్నం పెట్టే రైతన్నలు ఉసురు తీస్తున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మండిపాటు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతి పునాదులపై అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని రేవంత్ రెడ్డి సర్కారును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హెచ్చరించారు. రైతులను గోసపెట్టి ప్రభుత్వాలు చరిత్రలో కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. ఓట్ల కోసం రైతులకు అబద్ధాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఉసురు పోసుకుంటుందని విచారం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పక్కకు పెట్టి పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు అన్నం పెట్టే రైతన్నలకు రైతు బంధు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పగటి వేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి వెంటనే రైతులందరికీ రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని బుధవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు బంధు వేయనన్నట్టు ప్రకటించి నిధులను సమకూర్చుకున్నామని రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ముగిసి ఇన్ని రోజులైనా రైతు బంధు ఊసేయలేదని విచారం వ్యక్తం చేశారు. క్యాబినెట్లో ఆ ప్రస్తావన కూడా లేదు. ఇది వాస్తవం. ఇది ఎక్స్‌లో నిన్న పోస్ట్ చేసిండు ఆయన. ఎక్స్‌లో పోస్ట్ చేయటం కాదు, ఇది ప్రజల మనసుల్లో ఉంది. సరే హరీష్ రావు అండా లేదా కేటీఆర్ అంటాడా, రేపు ఇంకో పార్టీ ఆయన అంటాడా పక్కన పెడితే, చాలా దురదృష్టం ఏంటంటే దీనిపైన లెఫ్ట్ పార్టీలు మాట్లాడట్లే, బీజేపీ మాట్లాడట్లే, బీఆర్ఎస్ అప్పుడప్పుడు మాట్లాడుతుంది. రైతులు కొన్ని లక్షల మంది రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ఆన్ డయాస్ నల్గొండ బహిరంగ సభలో మాట్లాడారు. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, డబ్బులు మేము జమ చేస్తాం మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే అని. మున్సిపల్ ఎన్నికలైనయి, కోడ్ అయిపోయింది, అంతా అయిపోయింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,000 కోట్లు అప్పు తెచ్చిపెట్టారు. ఎందుకు హోల్డ్ చేస్తారో, ఎందుకు ఆపుతున్నారు? మీకు మనసు ఎట్లా వస్తుంది? ఉన్న డబ్బుల్ని వాళ్ళకి ఇయ్యొచ్చు కదా! వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పెట్టుబడుల టైం ఇప్పుడు. యాసంగి పంటలకు సంబంధించి పెట్టుబడుల టైం. సరే మీరు ఇచ్చేదే మొత్తం పెట్టుబడికి సరిపోద్దని కాదు, కొంత ఆసరా. ఈరోజు మనీ ఫ్లో తగ్గింది సొసైటీలో. రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది. మొత్తం మార్కెట్ డౌన్ అయిపోయింది. మనీ ఫ్లో లేదు. కంప్లీట్‌గా చాలా తగ్గిపోయింది. దీనివల్ల చాలా పైసలు టైట్ అయిపోయినాయి ప్రజలకి, రైతులకి. ఇటువంటి సందర్భంలో మీరు ఒక ఆసరా ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటది. పదే పదే పేపర్లు, టీవీ ఛానల్ రాస్తా ఉన్నాయి, చెప్తా ఉన్నాయి. నాయకులు చెప్తా ఉన్నారు. రైతులు మాట్లాడుతా ఉన్నారు. ఇది రేపు ఇట్లనే చేస్తే ఇంకా కొద్ది రోజులు ఇట్లనే మీరు ఈ రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో రైతుల సహనాన్ని పరీక్షిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా యేసుకొని వచ్చి ధర్నాలు చేస్తారు రైతు భరోసా కోసం. ఆ పరిస్థితి కొద్ది రోజుల్లో వస్తది. యూరియా కోసం ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రోడ్లెక్కారో, రైతు భరోసా కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు. తక్షణమే రిలీజ్ చేయొచ్చు, డబ్బులున్నాయి. డబ్బులు లేకపోతే సరే నిజంగానే ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఇంకా రాలేదు, జమ కాలేదు, ఖజానాలు లేవు అనుకోవచ్చు. 9,000 కోట్లు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఆర్బీఐ నుంచి 3 విడతల్లో లోన్ తీసుకొని అక్కడ పెట్టినాం అంటున్నారు. మరి ఎందుకు మరి డబ్బులున్నాక ఏంది ఇబ్బంది? సరే ఎన్నికల కోసం అంటారా? జడ్పీటీసీ, ఎంపీటీసీ మాది కూడా ఒక పార్టీ పరంగా లబ్ధి ఉండాలి కదా, మాకు బెనిఫిట్ ఉండాలి కదని ఉంటుంది. ఎందుకు ఉండదు? అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇప్పట్లో పెట్టే ఆలోచన లేదా? ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఏప్రిల్‌లో పెడతాం అంటున్నారు. ఏప్రిల్‌కి ఇప్పుడు మనం ఉన్న ఫిబ్రవరి లాస్ట్ అంటే మార్చిలో ఉన్నాం. నెక్స్ట్ మంతే కదా! ఒక ఒక 30, 40 రోజులు తేడా కదా! మీరిప్పుడు జమేస్తే మర్చిపోతారా అంత ఈజీగా? రైతు కదా, అంత మర్చిపోరు కదా! ఏం మర్చిపోతారు? మీరేస్తే మర్చిపోతారా? ఏయకపోతే గుర్తుపెట్టుకుంటారు. మీరు జమ చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు. మీరిప్పుడు జమ చేయకుండా ఎన్నికలప్పుడు ఏస్తే అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఏం గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకుంటారు.
ఓహో! నువ్వు వేసింది ఎన్నికల కోసం మా కోసం కాదు కాబట్టి మేము కూడా ఏం చేయాలో అది చేస్తాం అని చెప్పి ఆలోచన చేస్తారు. యాంటీ ఇన్కమెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చర్చించుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు భరోసా కోసం రోడ్లెక్కి ధర్నా చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకోవద్దు. ఆ రైతు బంధు ఇంకెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కొన్ని లక్షల మంది. వాళ్ళ వాళ్ళ ఆశల పైన నీళ్లు చల్లకుండా విడుదల చేసే కార్యక్రమం చేయండి. కనీసం క్యాబినెట్‌లో చర్చించకపోతే చాలా నిరుత్సాహపడ్డారు. అసంతృప్తి వ్యక్తం చేశారు రైతులు. మా గురించి ఏమైనా మాట్లాడతాడేమని. ఇది ఆంధ్రప్రభలో రైతులకు సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. రైట్. నామినేటెడ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అట. జాబితాకు ఏఐసీసీ ఆమోదం. 1, 2 రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం. ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇస్తారట. నామినేటెడ్ పదవులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఏఐసీసీ. దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 63 సార్లు ఢిల్లీ పోయారు. ఢిల్లీ వెళ్తాండ్రు, వస్తాండ్రు. వస్తాండ్రు. కేంద్ర ప్రభుత్వంతోను కొన్నిసార్లు వాళ్ళ అధిష్టానం నాయకులతోను కొన్నిసార్లు మీటింగ్ అయితా ఉండ్రు. ప్రతి పొయ్యి వచ్చిన సారల్లా అధిష్టానం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ దానికొచ్చింది, దీనికొచ్చిందని చెప్తా ఉంటున్నారు. మరి ఆ గ్రీన్ సిగ్నల్ ఏందో ఎన్ని రోజులు వస్తది గ్రీన్ సిగ్నలు? ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఒక 20, 30 ఉంటే భర్తీ చేసుకోవడానికి కూడా ఇంత టైం తీసుకుంటే మీరేం పరిపాలన అందిస్తారు అనేది ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక చర్చ ఉంటది. గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఇప్పుడు అన్నారు కదా! మళ్ళీ అది భర్తీ చేయడానికి ఇంకా 2 నెలలు పట్టింది. ఏం గ్రీన్ సిగ్నల్? ఎన్ని రోజులు రావాలి గ్రీన్ సిగ్నలు? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నియమించుకోవడానికి 2 సంవత్సరాలా? సంవత్సరం పూర్తయ్యి రెండో సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడై ఎంపిక మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత 1 ఇయర్ పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా నియమించుకోలేని పరిస్థితి ఇప్పుడు మొన్న నియమించారు. సంవత్సరం పూర్తయి 2లో ఎంటర్ అయ్యాక. పీసీసీ కార్యవర్గం లేదు ఇప్పుడు. నామినేటెడ్ పదవులు లేవు. 10 సంవత్సరాలు జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం రైతులు ఎట్లయితే వేయికాళ్ళతో ఎదురు చూస్తున్నారో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు. ఎప్పుడన్నా భర్తీ చేస్తాడేమో, పదవులు ఇస్తాడేమో, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులని ఓపికని పరీక్షిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మరి తెలంగాణ పైన దృష్టి ఉందా లేదా, వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తానో లేదు కానీ ఒక కుతకుతలాడుతున్నారు, కాగిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ సలసల కాగి బయటకు వచ్చి బ్లో అయిందాక చేసుకోకుండా ఆ పదవులు ఏదో భర్తీ చేస్తే, ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అధికారం. దాని తర్వాత వస్తుందా రాదా భగవంతుడికి ఎరకగా. రేవంత్ రెడ్డి గారు అన్నారు 10 ఏళ్ళు మనం అంటే రాయాలి. అది రాసుకున్న పేపర్ ఏమి రాసియలే ప్రజలు. ఓట్లు వేయాలి కదా! ఓట్లు వేయాలంటే ఇదే పరిస్థితి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడవు. కాబట్టి నామినేటెడ్ పదవులకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గ్రీన్ సిగ్నల్ తొందరగా మళ్ళీ రెడ్ సిగ్నల్ పడకుండా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి. పింఛను పెంపట దశల వారీగా చేయుత పెంచనున్న ప్రభుత్వం. తొలి విడతలో 500 పెంచాలని యోచన. బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం. ప్రస్తుత పింఛను 2016, దివ్యాంగులకు 4016. ఏడాదికి అవుతున్న మొత్తం వ్యయం 11,400 కోట్లు. 500 పెంచితే అదనంగా 2,500 కోట్లు అవసరం. విడతల వారీగా చేయుత 4,000కు పెంపు. పెన్షన్ పెంపు 6 గ్యారెంటీలు ఇది కూడా ఒకటి ఉంది. 6 గ్యారెంటీల విషయంలో అబద్ధం ఆడారని స్పష్టంగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల్లో రైతులకు 15,000 ఎకరానికి అన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లోపు భర్తీ చేస్తామన్నాడు. ఆ 2 పోయినాయి. 15,000 కాస్త 12,000కి వచ్చింది రైతు భరోసా. 2 లక్షల ఉద్యోగాలు కాస్త 60,000కి వచ్చింది. 60,000 కూడా అందులో కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పెన్షన్ల పెంపు ప్రధానంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వీళ్ళంతా ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం. రేవంత్ రెడ్డి 2,000 ఉన్నదాన్ని 4,000 పెన్షన్ చేస్తున్నాడు. ఎప్పుడు పెరిగిద్దా అని చూస్తున్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు చెప్తున్నారు 500 పెంచుతారట. 2,000, 4,000 డబుల్ చేస్తారని డైరెక్ట్గా చెప్తారు. మీరు 6 గ్యారెంటీలు 6 గ్యారంటీ. అది గ్యారంటీకే దిక్కులేని పరిస్థితి ఉంటే గ్యారంటీలోనే మళ్ళీ ఈ మెలకలు పెడితే 500 పెంచడేంది అంటే 500 పెంచుకుంటా ఎన్ని సంవత్సరాలు పెంచుతారు? 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు మీరు ఉంటారా అధికారంలో? ఆ 4,000 ఎప్పుడు కావాలది? 500 పెంచాలంటే 2,000 రూపాయలు పెంచాలంటే 4 సంవత్సరాలు పట్టింది. మరి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచే 4,000 500 పెంచుంటే ఇప్పుడు ఒక 1000 పెరిగేది. అది చేయరు రైతులు. ఇప్పుడు ఎన్నికల అవసరం వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మరి మనం పెంచకుండా ఎన్నికలకు పోతే వాళ్ళు వేయరు ఓటు. కారు గుర్తో ఇంకో గుర్తో ఎత్తుక్కుంటారు. మన హస్తం గుర్తుని ఎత్తుక్కోవాలంటే ఒక 500 వాళ్ళ ముఖాన్ని ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నారా?
ఏంటి ఈ అబద్ధాలు? ఈ ఈ ఈ విశ్వాసం కోల్పోయే వ్యవహారం ఇది. నమ్మకం కోల్పోయేది. 6 గ్యారంటీలు కాస్త అబద్ధాల గ్యారంటీలయినాయి అనేది ప్రజలు అనుకోవాలి. ఇప్పుడు 500 పెంచుడేంటి? మీరు చెప్పలేదు కదా! 500 దశల వారీగా అనేది ఎక్కడా లేదు కదా! దశల వారీగా లేదు. నిరుద్యోగుల విషయంలో అది లేదు. క్యాలెండర్ అన్నారు 2,00,000 ఉద్యోగాలు క్యాలెండర్ అంటారు. జాబ్ క్యాలెండర్ 2,00,000 ఉద్యోగాలు. అయి ఎడిపోయింది. నిరుద్యోగ భృతి ఎడిపోయిందో. మహిళలకు 2,500 మరి అయి ఎటిస్తారు? 2,500 500 చేస్తారా దాన్ని? ఇయన్నీ ఎన్నికల్లో గెలవటం కోసం గ్యారంటీలు, బాండ్లు రాసిచ్చి గ్యారంటీల పేరుతోని ప్రజల్ని ఒక రకంగా మభ్యపెట్టినట్టే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రజలు. ఇది అదే కోణంలో వస్తుంది. వీళ్ళకి అర్థమవుతుందో లేదో తెలవదు. పెన్షన్లు అయితే పెంచుతారట. అది కూడా 500 ఎప్పుడనేది చెప్పలేంగా. ఈ నెల నుంచా, నెక్స్ట్ మంత్ నుంచా అనేది చూడాలి ఏం చేస్తారో. ఇది ఒక వార్త. ఆ! రైట్. అది ప్రణాళికాబద్ధమైన దాడి. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైరు. ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించడమే. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదు. చట్టం కఠిన చర్యలు తీసుకుంటుంది. వాస్తవమే, మంచిదే. ఎందుకంటే భారతదేశానికి న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. న్యాయ వ్యవస్థకు ఒక అటానమస్ ఉంది, ఇండిపెండెంట్ ఉంది. అది తీర్పులు ఇస్తుంది. తీర్పు వల్ల చాలామందికి వాళ్ళ హక్కులను కాపాడబడతాయి. కాన్స్టిట్యూషనల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు. ఇది దాంట్లో డిఫర్ ఏం లేదు. న్యాయ వ్యవస్థ అద్భుతమే. న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆ ఫ్రేమింగ్ కూడా అద్భుతమే. రాజ్యాంగంలో రాసిందంతా అద్భుతమే. కానీ ఆ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు న్యాయమూర్తి ఆ డిజిగ్నేషన్ అడ్డం పెట్టుకొని ఎన్ని చేస్తారో బయట ఎంత చర్చ జరుగుతుంది? అవినీతి కార్యక్రమాలు. ఇప్పుడు అవినీతి గురించి ఒకవేళ మీకు ఈరోజు పాఠంలో పెడితే కోపం రావచ్చు. కానీ ప్రజలు మాట్లాడుకుంటే మరి ఏం చేస్తారు? ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సీఆర్టీలో ఒక పాఠం పెట్టింది. ఏది కోర్టులలో జరుగుతున్న అవినీతి పరిస్థితి పైన పెట్టింది. కరెక్టే. అది తప్పని మీరు అనొచ్చు, వాళ్ళని డిక్టేట్ చేయొచ్చు, వాళ్ళని ఆదేశించవచ్చు. కానీ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు రేపు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కోర్టులలో జరిగే అవినీతి, జడ్జీలు చేస్తున్న అవినీతి గురించి. కొంతమంది, అందరు కాదు. యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి. 100 కోట్ల రూపాయలు కాలిపోయినాయి. దానిపైన కనీసం ఎఫ్ఐఆర్ అయింది ఈ రోజుకి. ఆయన పోస్ట్ నుంచి తీసేశారా? కనీసం నైతికత కదా, మొరాలిటీ. ఆయన తప్పుకోవాలి. వాస్తవంగా మొరాలిటీ ఉంటే ఆయన తప్పుకోవాలి. నా ఇంట్లో ఇది దొరికింది కాబట్టి నేను ఈ జడ్జి పోస్ట్కి ఉండను, తాత్కాలికంగా అవసరమైతే రిజైన్ చేస్తాను, నా పైన ఏదో అలిగేషను అదంతా ప్రూవ్ అయిందా లేదా నా పైన ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు నేను జడ్జి పోస్ట్లో ఉండని చెప్పాలన్నా ఉండరు. లేదు, అలహాబాద్ కోర్టుకు పంపిస్తారు మీరు. మరి పాఠాలు రాకపోతే ఏమో చేస్తే ఒకవేళ పాఠాలను మీరు ఆపగలుగుతారేమో, కానీ ప్రజలను ఆపలేరు కదా. అంటే ఇది కాదు, మీకు కోపం రావద్దు. న్యాయ వ్యవస్థ పైన ఎట్లా అంటారంటే అనే పరిస్థితిని మీరు క్రియేట్ చేయొద్దు. ఎప్పుడూ రాని న్యాయ వ్యవస్థ పైన ఇప్పుడు ఎందుకు పాఠాలు వచ్చే పరిస్థితి వచ్చింది? 75 సంవత్సరాలు పైబడింది స్వతంత్రం వచ్చి. ఏ రోజు కూడా న్యాయ వ్యవస్థ పైన గౌరవం పెరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు పాఠాలు కూడా పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఎందుకు వస్తుంది? అనేక రకాల అనుమానాలు వస్తేనే న్యాయ వ్యవస్థ పైన, ఎలక్షన్ కమిషన్ పైన, ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. అసలు దానిపైన పెట్టాలి వాస్తవంగా పాఠం. ఎన్సీఆర్టీలో న్యాయ వ్యవస్థతో పాటు, న్యాయ వ్యవస్థ అంటే సరే న్యాయ వ్యవస్థ డిక్టేట్ చేయొచ్చు, తీసేయచ్చు, అది వేరే విషయం. ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఎలక్షన్ కమిషను ఆ పోలింగు చేస్తున్న తీరు, వాళ్ళు హైడ్ చేసే పరిస్థితి, గోప్యత పేరుతోని ఎన్నికల్లో లో జరిగిన ఆ వెబ్ కాస్టింగ్ కానీ అవి బయటపెట్టిన పరిస్థితి అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ దేశంలో అసలు ఎన్నికల్లోనే లోపం ఉంటే ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని ఏలే పాలకుల్లో లోపం ఉంటుంది. పాలకులే బైపాస్ అయ్యి వచ్చినట్టు, కాపీ కొట్టి వచ్చినట్టు. కాపీ కొట్టి పాస్ అయిన ఇంజనీరు బ్రిడ్జి కడితే ఎట్లా ఉంటుందో, కాపీ కొట్టి పాస్ అయిన డాక్టర్ వైద్యం చేస్తే ఎట్లా ఉంటుందో, ఈ కాపీ కొట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారాగా ఇట్లాంటి చేసి అధికారంలోకి వచ్చిన, అధికారం చేస్తున్న పరిపాలకుల పరిస్థితి కూడా అదే ఉంటుంది. ఇది ప్రమాదం. దేశాన్ని మొత్తం కూకట వేళ్లతోనే పికిలించే కార్యక్రమం, మొత్తం ఇది విధ్వంసం అయ్యే కార్యక్రమం, ఇది వికాసం అయ్యే కార్యక్రమం కాదు. దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వద్ద భవిష్యత్తులో ఉద్యమాలు వస్తాయి. అట్లా హైకోర్టు, సుప్రీంకోర్టులు, కోర్టులకు ఎట్లయితే కోపం వచ్చిందో, చీఫ్ జస్టిస్ గారికి వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే కోపం వచ్చిందో, మీరు ఈ మీ జడ్జిలు చేస్తున్న వ్యవహార శైలులు, దొరుకుతున్న డబ్బులు, కొన్ని బయట ఆఫ్ ద రికార్డు, ఆన్ ద రికార్డు మాట్లాడుకుంటున్న మాటలు, వీటిపైన కట్టడి చేయండి. మీరు ఏ స్థాయిలో అయితే ఎన్సీఆర్టీ పైన సీరియస్ అయ్యారో, మీరు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా
మీ మీ న్యాయ వ్యవస్థ పైన చాలా కఠినంగా వ్యవహరించండి. చెప్పండి. ఎక్కడ కూడా ఇట్లాంటివి రావద్దు. వస్తే చాలా కఠినంగా ఉంటది. ఈ 3 ఇమ్మీడియేట్ రిమూవ్ చేస్తామని చెప్పండి. మీకు అధికారం ఉంది. ఎవరు అడ్డుపడరు. యశ్వంత్ వర్మ ఈరోజు ఎందుకు ఉన్నాడు జడ్జిగా? అది మొరాలిటీ కదా! మీరు చెప్పాలి కదా దేశానికి సమాధానం. మీరు పాఠం పెడితే కోపమొచ్చింది. యశ్వంత్ వర్మ అట్లే ఉంటే దేశ ప్రజలకు కోపం రాదా? అనుమానం రాదా? అనేకం ఉంటాయి ఇట్లాంటివి. ఇది వారు ఇది ప్రణాళికాబద్ధమైన దాడి అని చెప్తారు. అయ్యి ఉండొచ్చు కానీ ఆ స్కోప్ మీరు ఇయ్యొద్దు. ఇప్పుడు ఎన్‌సీఆర్‌టీలో పాఠం పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ పైన దాడి చేయడానికి ఒకవేళ ఇండైరెక్ట్‌గా చేస్తే ఆ స్కోప్ మీరు ఇయ్యొద్దు. మీ పైన ఇట్లాంటి చిన్న మచ్చ వచ్చిందంటే వెంటనే పక్కకు తొలగేటట్టు ఉండాలి. ఇక రాజకీయ నాయకులు లెక్కన మనం కూడా పదను పట్టుకొని ఉంటాం అంటే రాజకీయ నాయకులు కూడా అంతే కదా! మంత్రుల పైన అలిగేషన్ వద్దు. వాడు పోడు. రిజైన్ చేయడు. ఇక జడ్జిలు కూడా అట్లే ఉంటది. ఎట్లా తేడా ఏంటి? ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి' ఇచ్చింది. తప్పు చేశాం మన్నించండి. ఎపిస్టిన్ వ్యవహారంలో గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణ. ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు ఎఫైర్‌లు ఉన్నట్టు అంగీకారం. తప్పు చేశాం మన్నించండి అని చెప్పి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషను అధినేత. ఆయన ఈ మధ్య కాలంలో ఏపీలో పర్యటించారు 2 రోజుల పాటు. పర్యటించిన సందర్భంలో ఇదే 'ఆంధ్రజ్యోతి' పేపరు, 'ఈనాడు' పేపర్ పెద్ద ఎత్తున పతాక శీర్షికలు రాసినాయి. బిల్ గేట్స్ వచ్చిండు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండు, అసలు దేశంలో ప్రపంచంలో ఎవరు పిలిచినా రాడు ఆయన అని చెప్పి పెద్ద ఎత్తున రాశారు. ఇక బిల్ గేట్స్ వచ్చి ప్రశంసించిండు. నైసు, గుడ్డు, చంద్రబాబు నాయుడు గారి కంటే మించినోడు లేడు అని చెప్పిండు అన్నారు. ఇవన్నీ అయినాయి. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది? ఢిల్లీలో ఏఐ సదస్సు ఉంది. ఏఐ సదస్సుకి వాళ్ళు పిలవలే. ఆయన ప్యానల్ లిస్ట్‌లోంచి తీసేశారు. ఎందుకు అని చర్చ మొదలైంది. అప్పుడు మొదలైంది. ఇది వచ్చిండు చంద్రబాబు నాయుడు గారిని మొదటి పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అంటే అద్భుతం. దేశంలో ఎవరు తీసుకురాలో తీసుకొచ్చిండంటే ఏమొచ్చింది అంటే రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు కానీ పొగిడిపోయిండు. ఈ పొగిడిన తెల్లారి ఢిల్లీలో మొఖం చాటేసిండు అన్నాక ఓహో! ఈయన కథ ఇదా? అసలు ఈయన ప్రపంచంలో ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరా? పిలిచేటోళ్ళు లేరా? ఎవరు పిలవని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పిలవగానే వచ్చిండా? వచ్చి ఇక్కడ పోవడంలో దాన్ని ఒక పీఆర్ స్టంట్ కింద చంద్రబాబు నాయుడు గారు వాడకుండా అనే చర్చ వచ్చింది. ఈ చర్చ నడుస్తుంటేనే ఈ మధ్యకాలంలో లాస్ట్ సండే కొత్త పలుకు అని రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఇంత సంస్కారం అని ఉండొద్దా? ఈ మాత్రం సంస్కారం లేకపోతే బిల్ గేట్స్ లాంటి పెద్ద వ్యక్తి వస్తే ఆయన పైన విమర్శలు చేస్తారా అని చెప్పారు. ఆయన పైన ఆయనే చేసుకోండి విమర్శలు. మీరు ఏదో సంస్కారం గురించి మాట్లాడారు. ఆయన సంస్కారం గురించి ఆయనే నిన్న బయటకు వచ్చి ప్రపంచానికి సారీ చెప్పిండు. నేను తప్పు చేసిన మాట వాస్తవమే. ఎపిస్టిన్‌తో నాకు సంబంధాలున్నాయి. వాళ్ళతో పాటు కొంతమంది రష్యన్ మహిళలతోను కూడా నాకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. తప్పు చేసినా క్షమాపణ కోరుకుంటున్నా అన్నాడు. మరి ఎవరికి సంస్కారం లేదు? తప్పు చేసినా క్షమాపణ కోరుకుంటున్నా అని ప్రపంచానికి చెప్తున్న ఒక వ్యక్తి గురించి విమర్శిస్తేనో, ఆ వ్యక్తి చేసిన ప్రశంసల గురించి రాజకీయ విమర్శలు చేస్తేనో మీకు కోపం వచ్చింది. మరి ఆయనే ఇవాళ బయటకు వచ్చి చెప్పిండు. మరి మీ సంస్కారం ఏమైంది? మీకేం సంస్కారం ఉన్నట్టు? కాబట్టి ఇది ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొచ్చి, తీసుకొచ్చి ఎలివేషన్స్ ఇచ్చి పబ్లిక్ రిలేషన్స్, పీఆర్ స్టంట్స్ చేసే ప్రయత్నం కాకుండా ప్రజలకు న్యాచురాలిటీ ఉండాలి. ప్రజలకు పనిచేసే న్యాచురాలిటీ ఉండాలి తప్ప ఎవరో బిల్ గేట్స్ వచ్చి పొగిడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఒరిగేదేంది? వచ్చేదేంటి? ఇక్కడ ప్రజలు కాదు పొగడాల్సింది. ఇది ఆయన నేను తప్పు చేసినా మన్నించండి అని అదే ఆంధ్రజ్యోతిలో రాసిండు మళ్ళా. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో మళ్ళీ ఆయన కూడా రాయాలి నెక్స్ట్ వీక్. మన్నించండి నేను సంస్కారం గురించి మాట్లాడినా అది తప్పు అని చెప్పి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. సాక్షి చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదు చేయరేమి? అజిత్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ ఎమ్మెల్యేలు వెళ్ళి డిమాండ్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాంతో మా అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విమాన సంస్థ వీఎస్ఆర్కు టీడీపీ నేతలతో వ్యాపార లింకులు, వీటన్నిటిపైన లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిండు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవారు విమాన ప్రమాదం పైన అనుమానాలు ఉన్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ ఎన్సీపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు అనుమానాలు, ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపైన చర్యలు లేవు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ భుజాలు తడువుకుంటుంది, మాకు సంబంధం లేదు వీఎస్ఆర్ సంస్థతోని అని చెప్పి మొత్తానికి వాళ్ళు అయితే అసలు ఎక్కడి వరకు వెళ్ళిందంటే విమానయాన సంస్థ మంత్రి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని పక్కకు తప్పించండి, విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ని తొలగించండి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయినప్పటికీ
అంటే విలువలతో కూడిన తెలుగుదేశం పార్టీ దానిపైన మాట్లాడదు. సంబంధం లేదని చెప్పిద్ది తప్ప నిజంగానే పంపిస్తాం, పక్కకు పంపిస్తాం. తర్వాత యాడికి పదవే వేరే వాళ్ళొచ్చి కూర్చోదు గదా! వాళ్ళొక ఆరోపణ చేశారు. అదేదో తేలే వరకు పక్కకు పెడితే అయిపోయేది గదా! పెట్టరు. అదే ఇంకో పార్టోడు ఉండాను కాడ, ఇక మొత్తం ఇలవలు, పలవలు, చిలవలు తీసి రాసేటోళ్ళు వార్తలు. ఇప్పుడు ఒక్క వార్త రాట్లే. ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. రెవెన్యూ సర్వీసు అప్లికేషన్లు గైబయినాయట కారణాలు చెప్పకుండానే తొలగింపు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు క్యాన్సిల్ చేసినట్టు చూపిస్తున్న భూభారతి రిజెక్ట్ చేయకపోవడంతో అసలు కారణం తెలుసుకోలేని దుస్థితి. 6,00,000 పైగానే అప్లికేషన్లు వస్తే పరిష్కారమైంది కేవలం 80,000 లోపే. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడంపై అయోమయం. అధికారుల నిర్వాకంతో మళ్ళీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న రైతన్నులు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటున్న ఉచిత సలహాలు. రైతాంగంతోని అటు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆట ఆడుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆట ఆడుకుంటుంది. ఎవరొచ్చినా ప్రభుత్వం మారినా, ధరణి పోయి భూభారతి వచ్చినా వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి. అది సాదా బైనామా 9,50,000 మంది అప్లికేషన్లు కావచ్చు. ఇప్పుడు ఈ భూభారతి ఇదే రెవెన్యూ సదస్సుల పేరుతోని అప్లికేషన్లు తీసుకున్నారు. ఏది చిన్న చిన్న రెవెన్యూ సమస్యలు, సర్వే నెంబర్లు తప్పు, ఎక్స్టెంట్ తప్పు, రకరకాల కారణాలు, లేకపోతే పాస్‌బుక్‌లు రాకపోవటం, హోల్డ్‌లో పడటం వీటన్నిటిపైన. అప్లికేషన్లు తీసుకుంటే దాదాపు 6,00,000 పైన అప్లికేషన్లు వస్తే 80,000 అప్లికేషన్లు డిస్పోజ్ చేశారు. అంటే పరిష్కరించారు. మిగతా 5,20,000 అప్లికేషన్లు ఎడిపోయినాయి తెలదు గైబ్ చేసేశారు. గైబ్ అంటే ఏంది? రిజెక్ట్ చేయట్లే మళ్ళా. క్యాన్సిల్. క్యాన్సిల్ ఏంటి? దేనికి క్యాన్సిలు? రెవెన్యూ సర్వీస్ ఎవరు పెట్టారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెట్టింది. గవర్నమెంట్ పెట్టి రెవెన్యూ సర్వీస్ పేరుతోని అప్లికేషన్ తీసుకున్నా క్యాన్సిల్ ఎట్లా అయింది? ప్రజలొచ్చి వాలంటీర్‌గా ఇయలేదుగా క్యాన్సిల్ కావడానికి. దీనికోసం చెప్పులు అరిగే వరకు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు రైతులు. ఉచిత సలహాలు ఏమిస్తారు? మళ్ళీ అప్లై చేసుకోండి. అసలు ఇప్పుడు అప్లై చేసుకున్న ఒక డ్రైవ్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంటే రెవెన్యూ సదస్సులు పెట్టి తీసుకున్న అప్లికేషన్‌కి దిక్కు లేదు. మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తే అది చెత్తబుట్ట కాకపోతే ఏమైతది? కనీసం ఆ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక గంట సేపు రివ్యూ చేసి, ఏంటి మనం అన్న సాదా బైనామా ఎటుపోయినాయి? మనం తీసుకున్న రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు ఎటుపోయినాయి? ఎప్పుడన్నా అడిగారా? మాట్లాడారా? రివ్యూ చేయకూడదా? రైతులు కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చేయరు. ఇది చేయాలి గదా! అది మీ ప్రజాపాలన అంటే. ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజలేమి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు మనం ఎట్లా పరిష్కరించాలో అది ప్రజాపాలన. మీరు ప్రజాపాలన వదిలిపెట్టి కాంట్రాక్టర్ల పాలన చేస్తే ఎట్లా? మీరు కాంట్రాక్టర్లు, పైరవికారుల ఇబ్బందుల కోసం మీరు రివ్యూలు పెడతాండ్రు. ఏ సంస్థకి ఎంత ఇయ్యాలి నిధులు, ఎప్పుడు ఇద్దామని. తప్ప వీటికి మీటింగులు పెట్టట్లే. అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మీటింగ్ పెట్టి ఆ సమస్యలు పరిష్కరిస్తే అది ప్రజాపాలన అయిద్ది తప్ప, ప్రజలు ఇండ్లు కూల్చి, గుడిసెలు కూల్చి, ఖమ్మంలో నిన్న కూల్చారు గుడిసెలు. 600 మంది బెటాలియన్లు పెట్టి. ఏ రోజన్నా 600 మంది బెటాలియన్ పెట్టి గుడిసెలు కూల్చినంత చొరవ రైతులపైన, రైతుల సమస్యలపైన చర్చించారు, మాట్లాడారు. ఎందుకు మాట్లాడరు? అంటే మీరు ఎవరి పాలన మీది? ప్రజాపాలన లేక కాంట్రాక్టర్ల పాలన? ఇది రెవెన్యూ సర్వీస్ అప్లికేషన్‌లు గైబ్ అయినాయట. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.